హై బడ్డీస్, నా పేరు శ్రావణ్. మీరు చూస్తున్నారు టెక్ బడ్డీ శ్రావణ్ యూట్యూబ్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 డేస్ అవుతుంది. ఈ 15 డేస్ జర్నీలో నేనేం ఆలోచించానంటే, యూట్యూబ్ ఛానల్ ఎప్పుడైనా ఆపేస్తే మళ్ళీ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఏమని అనుకుంటారేమో అని చాలా భయపడ్డా. కానీ వాళ్ళు ఇస్తున్న మోరల్ సపోర్ట్ చేస్తుంటే ఇంకా చాలా వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. సో ఇదే కంటిన్యూ చేస్తూ మరిన్ని వీడియోస్ మీ ముందు తీసుకొస్తా ఉంటాను. చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియోలో నేను ఈ కామర్స్ గురించి బ్యాడ్ గా చెప్పట్లేదు. జస్ట్ నాకు జరిగిన ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి షేర్ చేసుకుంటాను. ఈ జనరేషన్ లో ఏది కావాలన్నా మనం ఆన్లైన్ లోనే పర్చేజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తే మనకి తొందరగా ఇంటికి వచ్చేస్తుంది అన్న భావాన్ని మనకు వాళ్ళు కలిగిస్తా ఉన్నారన్నమాట. సో నేను కూడా అలాగే అమెజాన్ లో నాకు ఒక హెడ్ ఫోన్స్ బాగా నచ్చి ఆర్డర్ చేశాను అనమాట. సో మామూలుగా మనం ఏమైనా పర్చేజ్ చేసిన తర్వాత ఆర్డర్ చేస్తే ఎప్పుడు అది డెలివరీ అయిపోద్దా అని చెప్పి 1000 కలతో వెయిట్ చేస్తాం అనమాట. సో అలాగే నేను కూడా అలా 1000 కలతో వెయిట్ చేస్తూ సడన్ గా అది అవుట్ ఆఫ్ డెలివరీ రాగానే అబ్బా ఇది ఇప్పుడే వచ్చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ తో వెయిట్ చేశాను అనమాట. సో వాళ్ళ దగ్గర నుండి ఎప్పుడైనా కాల్ వస్తే లిఫ్ట్ చేసి అబ్బా నాకు ఇప్పుడే వచ్చేస్తే బాగుండు అని చెప్పేద్దాం అనిపించింది. సో ఏదైనా అవుట్ ఆఫ్ డెలివరీ వచ్చినప్పుడు మనకు ఈ కామర్స్ వెబ్సైట్ మెసేజెస్ యాప్ లో వాళ్ళ నెంబరు తో పాటు ఒక 4 డిజిట్ కోడ్ ఇస్తాడు. ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఆ డెలివరీ ఏజెంట్ వాడితో కాల్ మాట్లాడు. సో ఇలాగే నేను అనుకునే వాళ్ళ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ కి కాల్ చేస్తే ఒక రింగ్ అయ్యి ఇంకా వర్క్ చేసేదా కాదనమాట. సో అలా మార్నింగ్ నుండి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా ట్రై చేస్తూనే ఉన్నా, కాల్ కనెక్ట్ అవ్వదు. ఏం చేయాలో అర్థం కాదు. ఇందులో చూస్తే అవుట్ ఆఫ్ డెలివరీ రోజు కాల్ చేయడం, అది అవుట్ ఆఫ్ డెలివరీ రావడం, మళ్ళీ రిటర్న్ అయిపోవడం, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అవుట్ ఆఫ్ డెలివరీ రావడం, మళ్ళీ రిటర్న్ అయిపోవడం. సో నాకు చికాకు వచ్చేసి ఆ ఈ కామర్స్ వెబ్సైట్ లో వాళ్ళ కస్టమర్ కేర్ తో కాంటాక్ట్ అయ్యా. ఆ కస్టమర్ కేర్ సర్వీస్ అనేది చాలా బాగుంది. వాళ్ళు మన ఫీడ్బ్యాక్ ని ఇమీడియట్ గా తీసుకొని దాన్ని రెక్టిఫై చేయడానికి ట్రై చేశారు. కానీ మన ప్రొడక్ట్ మనకి అందించడానికి మధ్యలో ఉండే డెలివరీ ఏజెన్సీస్ అనేవి చాలా లేట్ చేసేస్తున్నాయి. సో ఆ డెలివరీ ఏజెన్సీతో మనం కాంటాక్ట్ అవ్వడానికి కరెక్ట్ అయిన మెథడ్ లేదు. జస్ట్ ఆ 4 డిజిట్ పిన్ కొట్టడం, వాళ్ళకి కాల్ చేయడం, వాళ్ళు గనక అది లిఫ్ట్ చేస్తే వాళ్ళతో మాట్లాడడం. సో ఇది మనకి బర్డెనే, వాళ్ళకి బర్డెనే. ఎందుకంటే వాళ్ళు పాపం ఎన్నో డెలివరీలు చేస్తారు. సో మనం 100లో ఒకలం, వాళ్ళు 100 మంది డెలివరీ చేయాలి. సో అటు సైడ్ ప్రాబ్లం ఉంది, ఇటు సైడ్ ప్రాబ్లం ఉంది. సో నాకు ఇది 3 డేస్ వరకు బాగా చికాకు తెప్పించింది. ఎట్ ద 4th డే నేను అది రిటర్న్ పెట్టి రీప్లేస్మెంట్ కోసం ట్రై చేస్తే రీప్లేస్మెంట్ వెంటనే ఓకే అయిపోయింది. ఆ రీప్లేస్మెంట్ ఏమో అది కూడా అంతే, ఉదయం అవుట్ ఆఫ్ డెలివరీ రావడం, ఒక కాల్ వచ్చేది కాదు, ఏం కాదు. మళ్ళీ సాయంత్రానికి రిటర్న్ అయిపోయేది. రిటర్న్ రిజెక్ట్ అని వచ్చేది. నాకేమో మెంటల్ ఎక్కిపోయేది. అసలు ఏంట్రా బాబు, అసలు రాకుండా కాల్ చేయకుండా రిటర్న్ రిజెక్ట్ అని వచ్చాడు అని చెప్పి మళ్ళీ వాళ్ళని తగులుకుంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి సర్వీస్ చాలా బాగుంటుంది. వెంటనే వాళ్ళు మన ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని వెంటనే రెక్టిఫై చేశారు. సో ఇది కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట. సో అట్ లాస్ట్కి ఏం చేశానంటే, నాకు రిటర్న్ కూడా కాదు, నాకు నా డబ్బులు రిఫండ్ వచ్చేయాలని చెప్పి వెంటనే ఐటమ్ క్యాన్సిల్ చేస్తే మాత్రం వెంటనే వచ్చి కాల్ చేసి, సో మీ ఆర్డర్ వచ్చిందండి, మేము పికప్ పెట్టారు మీరు, నేను అది తీసేసుకొని వెళ్ళిపోతానని చెప్పి వచ్చింది. తీరా చూస్తే అప్పుడు కూడా మనిషి రాలేదండి. ఎప్పుడో నైట్ పడుకునే ముందు వచ్చాడు, 11:30 కలగా వచ్చి తీసుకొని వెళ్ళాడు. యాక్చువల్గా ఒక ఈ కామర్స్ వెబ్సైట్లో డెలివరీ టైం అనేది మార్నింగ్ 7 నుండి నైట్ 10 లోపే చేయాలి. సో వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొన్ని నైట్ అయినా చేశారు అనుకుందాం అంటే, ఇది ఒకసారి కాదు, ఇలా నాకు చాలాసార్లు జరిగింది. ఫ్లిప్కార్ట్ అయితే మరీ దారుణం. నేను తప్పు పట్టట్లేదు, దాని సర్వీస్తో పోలిస్తే అమెజాన్ 100 రెట్లు బెటర్. సో ఇలా జరగడం వల్ల నేను ఆలోచిస్తుంటే నాకు పాయింట్ తగిలింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనం సరుకులు గ్రాసరీస్ ఆర్డర్ చేస్తాం, ఇందులో జెప్టోలో, బ్లింకిట్లో ఇలా ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఆ సరుకులు అనేవి డెలివరీ ఏజెంట్కి అందిన తర్వాత మనకు ఆ వెబ్సైట్లో వచ్చి మెసేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో వాళ్ళు కాల్ కనుక మాట్లాడకపోయినా మెసేజెస్లో వెంటనే రిప్లై ఇస్తారు. సో ఈ మెసేజ్ అనే ఫీచర్ అనేది మన అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా ఈ అన్నిట్లో కూడా వస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచించి వాళ్ళకి చెప్పా. వాళ్ళు దాని ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. సో నేను ఒక్కరిని చెప్తే సరిపోదు కదండి. సో మీరు కూడా చాలామంది ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా ఆర్డర్ చేసేటప్పుడు మీకు కూడా మళ్ళీ ఇలా ప్రాబ్లం అనేది అనిపిస్తే వెంటనే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్తో మాట్లాడి మీరు ఇలా చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మాకు ఇలా అవుట్ ఫర్ డెలివరీ వచ్చినప్పుడు మాకు ఇలా మెసేజెస్ ఆప్షన్ అనేది ఈ అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ కనపడితే బాగుంటుంది.
ఎందుకంటే వాళ్ళు కాల్తో కమ్యూనికేట్ అవ్వలేకపోయినా మెసేజెస్ ద్వారా అయినా కమ్యూనికేట్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనం బయట ఉన్నాం, ఆ ఆర్డర్ అనేది ఇంటికి వచ్చింది, సో మనం లేము, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ప్రోడక్ట్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోతారు. సో ఈ ప్రాబ్లం లేకుండా జస్ట్ మెసేజెస్ యాప్లో నేను బయట ఉన్నాను, ఈరోజు ఆర్డర్ తీసుకోవడం కుదరదు, సో మీరు రేపు తీసుకురండి అంటే వాళ్ళు అప్పుడు అక్కడికక్కడే వాళ్ళు అక్కడ దాన్ని లీవ్ చేసి మిగిలిన ప్రొడక్ట్స్ తీసుకొని వెళ్ళిపోతారు. సో వాళ్ళకి బర్డెన్ తగ్గిద్ది, మనకి వెయిటింగ్ టైం తగ్గిద్ది. అవునా కదా? మీరు కూడా ఇలా నెక్స్ట్ టైం ఎప్పుడైనా జరిగినప్పుడు వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఇలా చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీరు ఇలా ఫీడ్బ్యాక్ ఇస్తే చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టున్నారు, సో దీన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది. ఏమో వాళ్ళు వెంటనే దాన్ని అప్డేట్లో తీసుకురావచ్చేమో, వస్తే మంచిదే కదా. సో మీరు కూడా అవుట్ ఫర్ డెలివరీ వచ్చినప్పుడు గంటల తరబడి ఇంట్లో వెయిట్ చేయలేరు కదా. సో మీకు కూడా ఈ ఐడియా అనేది నచ్చినట్టయితే మీరు కూడా వాళ్ళకి సజెషన్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. సో దానివల్ల మనము బాగుపడతాం, వాళ్ళు బాగుపడతారు. సో ఇది నా ఓన్లీ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. సో నేను చెప్పిన ఐడియా మీకు నచ్చిందా? నచ్చితేనే మాత్రమే ఈ వీడియో లైక్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా టెక్ బడ్డీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యువర్ శ్రావణ్ సైనింగ్ ఆఫ్.